ఇప్పుడు మనం పంజరం నుండి స్వేచ్ఛగా ఎగరడానికి బయటకు వచ్చిన పక్షుల్లాగా ఆనందంగా ఉండాలి. మనం కన్న కల ఈరోజు నెరవేరింది. అనుకున్నట్టే మన చేతికి ₹1,00,00,000 వచ్చాయి. మన ప్రేమ సక్సెస్. ఇక నెక్స్ట్ మన కెరీర్ సంపద. సిద్ధు, ఏంటివి? నాకు అర్థం కావట్లేదు శామ్. మొన్న మనీని ఆ బ్యాగ్ లో నుంచి ఈ బ్యాగ్ లోకి మార్చే టైంలో కంగారులో నేను అసలు గమనించలేదు. మోసం 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 చేశారు. ఎవరు ఎవరు చేసుంటారు 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 ఇంట్లో బీరువాలు భద్రంగా ఉన్నాయి. ఇదిగో మార్తాడు. అనుపమమ్మనా? లేదు, అనుపమమ్మ అంత రిస్క్ చేయదు. నా సంగతి పూర్తిగా అర్థమై ఉంటుంది. ఇంకెవరు ఎవరు? దమయంతి వదినా? నో, డబ్బు కోసం కకృతిపడి ఇంటి పరువు పోగొట్టుకోవడానికి సిద్ధపడదు. నన్ను మోసం చేసింది ఎవరు? కళ్యాణి. ఎస్, అదే ఆ రాక్షస అయి ఉంటుంది. అది మాత్రమే ఇలాంటి పనులు చేస్తుంది. ఫస్ట్ నుంచి అది నన్ను దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఖచ్చితంగా ఇది దాని పనే. ఎన్ని కలలు కన్నాను, లైఫ్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని. అన్నిటినీ కాల్చి బూడిద చేసింది. దాన్ని చంపేయాలి. నన్నే మోసం చేస్తుందా? ఖచ్చితంగా దాని పనే. అయ్యో భగవంతుడా, గుడి మూసే వేళైంది. భగవంతుడా, గుడి మూసేయకుండా చూడు తండ్రి. పంతులు గారు, దగ్గరలో ఎక్కడో గుడున్నట్టుంది. ఎక్కడా? ఇలాగే ముందుకు వెళ్లి ఎడం చేతి వైపుకి తిరిగితే అక్కడే చిన్న గుడి ఉంటుందమ్మా. కాకపోతే ఇప్పుడు దర్శనం లేదు. అవునా పంతులు గారు? ఏమైందమ్మా? దర్శనానికైతే ఉదయం సూర్యోదయం కంటే ముందే వచ్చిన అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. దర్శనానికి కాదు పంతులు గారు, ప్రసాదం కోసం, ఆకలిని తీర్చడానికి. అవునా అమ్మా? ఎంత ఆకలి లేకపోతే ఇలా అడుగుతావు? దోశలు పట్టమ్మా, ప్రసాదం పెడతాను. నేను ఆకలి భరించగలను. చిన్నపిల్లలున్నారు, మా అమ్మ వాళ్ళున్నారు. అడగాలంటేనే ఏదోలా ఉంది, కానీ అడగక తప్పని పరిస్థితి. కొంచెం ఆ ప్రసాదం అంతా ఇస్తే. ఊరి చివరి గుడి కదమ్మా, భక్తులు ఎక్కువగా రారు. అందుకే కొంచెం ప్రసాదమే చేసి తీసుకొస్తాను. అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మిగిలింది ఇంటికి తీసుకువెళ్తాను. అంతమందికి ఈ కొంచెం ప్రసాదం సరిపోతుందా అని నా సందేహం. పర్వాలేదు పంతులు గారు, తల 2 ముద్దలైనా వస్తుంది కదా. సరేనమ్మా, తీసుకో. పట్టుకోమ్మా.
మిమ్మల్ని ఆ అమ్మవారే మా కోసం పంపించినట్టుంది పంతులు గారు. వెళ్ళొస్తాను. పాపం ఏ కష్టం వచ్చిందో ఏంటో. అమ్మా కనకదుర్గమ్మ, వీళ్ళ కష్టాలు తీరేలా చూడు తల్లి. సంపద అంటే నాకు ప్రాణం. సంపద పక్కన ఎవరూ లేకుండా ఎక్కడికి వెళ్ళనివ్వకండి. నేను ట్రేస్ చేయమన్న నంబర్ని ట్రేస్ చేశారా? వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందా? లేదు సార్, వాళ్ళు ఊరు దాటగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఏదో ఒక మూమెంట్లో ఫోన్ ఆన్ చేస్తారు. వాళ్ళు ఫోన్ ఆన్ చేయగానే ట్రేస్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో నాకు చెప్పండి. అలాగే సార్. శౌర్య, ఎలా ఉన్నావు శౌర్య? శౌర్య, అమ్మ వాళ్ళేరా? కళ్యాణ్, సిద్ధు ఎక్కడున్నారు? సిద్ధు ఎవరు? సిద్ధు ఎవరా? మావయ్యతోనే జోక్ చేస్తున్నావా? సిద్ధునే ఎవరో తెలియదన్నావంటే నా కూతురు కూడా ఎవరో తెలియదంటావేమో. అనేదేముంది? అసలు మీ కూతురు ఎవరు? శౌర్య, కళ్యాణిని చూసి చాలా రోజులైంది. ఇంకా జోక్స్ ఆపు. నా బంగారు తల్లి ఎక్కడుందో చెప్పు. జోక్ ఏంటి? ఐఎమ్ సీరియస్. నాన్న వాయిస్ లో ఉంది. నాన్నచ్చారా? అసలు ఎవరు మీ కూతురు? నాన్న, కళ్యాణి, ఆగక్కడ. కళ్యాణి ఇప్పుడు మీ కూతురు కాదు, నా భార్య. భార్య భార్య గోదావరి, కృష్ణ, ఇదిగోండి పులిహోర. పులిహోర నాకు చాలా ఇష్టం. నాకు కూడా. పల్లవి, తినిపించు. తిను అమ్మా. పర్వాలేదనుపమా, ఒక్కరోజుకేమీ కాదు. పిల్లలు మీరు కలిసి తినండి. పర్వాలేదు, తలా 2 ముద్దలు తినండమ్మా. సరే, ఆ 2 ముద్దలు నువ్వే పెట్టు.
నాన్నా, చిన్ని, అదేంటి అనుపమా, మొత్తం మాకే పెట్టేశావు, నువ్వు తినలేదు? అయ్యో అమ్మా, గుడికి ఎలాగో వెళ్ళాను కదా, అక్కడ నేను తిని మీకు తీసుకొచ్చాను. నువ్వు అబద్ధం ఆడుతున్నావని నీ కళ్ళే చెప్తున్నాయి. నువ్వు తినగా మిగిలింది తీసుకొచ్చే మనస్తత్వం కాదు నీది. మా ఆకలి తీర్చడం కోసం నీ వంతు ప్రసాదం కూడా మాకే పెట్టేశావు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఒక్క పూట తినకపోతే ఏమవుతుంది చెప్పు? మీరైతే టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, ఏమీ తినకుండా వేసుకుంటే కళ్ళు తిరుగుతాయి. ఏమంటున్నావు శౌర్య? నాకేం అర్థం కావడం లేదు. కళ్యాణికి సిద్ధుకి కదా పెళ్ళి, కళ్యాణిని నీ భార్య అంటున్నావేంటి? సంపద ప్రెగ్నెంట్ కదా, ఇప్పుడు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నానంటున్నావు. అసలేం జరిగింది? చాలానే జరిగిందన్నయ్యా. కాదు కాదు, నీ ముద్దుల కూతురు మొదటి భార్య కలిసి చాలా ఘనకార్యాలు చేశారులే. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది. స్ట్రైట్ గా మాట్లాడుతామేంటి? అసలేం జరిగింది? ఏం జరిగిందా? నీ కూతురు శౌర్య భార్య సంపద సిద్ధులు కలిసి పారిపోయేలా చేసింది. సంపదని ఎంతలా మార్చేసిందంటే పుట్టిన బిడ్డని పురిట్లోనే వదిలేసి పారిపోయేంతలాగా మనసు మార్చేసింది. నా కూతురు అలాంటిది కాదు దమయంతి. మా అన్న కూతురు కదా, పద్ధతిగా ఉంటుంది, మంచి బుద్ధులే వచ్చుంటాయి అనుకున్నాను. నీ కూతురు ఇంట్లో నడిపిన కథలన్నీ చూశాక అసలు కళ్యాణి నా అన్న కూతురేనా అనిపించింది. అనవసరంగా నిందలు వేయకు దమయంతి, తను చిన్నపిల్ల. నా మేనకోడల మీద నిందలేస్తే నాకేం వస్తుందన్నయ్యా? నిందలు వేస్తే పోయేది మనింటి పరువే కదా. కన్న తండ్రివి కదా, నీకు నిజాలు తెలియాలని తెలుసుకుంటే నువ్వైనా మమ్మల్ని అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. అసలేం జరిగిందో తెలుసా? నేను సిద్ధు లవర్స్ అని అందరికీ తెలియకూడదని, నేను అందరి ముందు చెడ్డదాన్ని కాకూడదని నువ్వు సిద్ధుతో కలిసి ప్రేమ నాటకం ఆడావు. నువ్విచ్చిన ₹1 కోటి తీసుకుని వెళ్తున్నాం. మా కోసం పెళ్లి పీటల దాకా పెళ్లిని తీసుకొచ్చి నీ జీవితాన్ని కూడా పణంగా పెట్టి మమ్మల్ని కలిపావు. నువ్వు చేసిన హెల్ప్ నిజంగా ఎవ్వరూ చెయ్యరు. ఎదురుగా థ్యాంక్స్ చెప్పాలంటే కుదరలేదు. అందుకే లెటర్ పెట్టి వెళ్తున్నాను. చదివిన తర్వాత చింపేయ్, లేకపోతే నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలే శౌర్యకి నేనంటే పిచ్చి ప్రేమ, భరించలేడు. నా బిడ్డ జాగ్రత్త. థ్యాంక్ యూ. అందుకే కళ్యాణి చేసిన తప్పుకు శిక్షగా నా బిడ్డకి ఆయాల, వాడి ఆలనా పాలన చూసుకుంటూ కళ్యాణి ఇక్కడే పడి ఉంటుంది. ఇంత చేసిందే నీ కూతురు. శౌర్యకి సంపదంటే ప్రాణం. అలాంటిది ఇప్పుడు శౌర్యకి సంపద లేదు. నీ కూతురు కళ్యాణియే దూరం చేసింది. శౌర్య బిడ్డకి పాలివ్వడానికి, లాలించడానికి, ప్రేమగా చూసుకోవడానికి తల్లి లేదు. కళ్యాణియే దూరం చేసింది.
కళ్యాణి చేసిన పనులకి కోపం వచ్చి నా కొడుకు కళ్యాణి మెడలో తాళి కట్టాడు. వాడు కోపంలో చేసిన నీ కూతురికి మంచి జరిగిందిలే అన్నయ్య. మాధురి కూతురంటేనే కళ్యాణికి పెళ్లి సంబంధాలు రాలేదు. పీటల మీద పెళ్లి కొడుకు వదిలేసి పారిపోయాడు, పెళ్లి ఆగిపోయింది అని తెలిస్తే నీ కూతురికి ఈ జన్మలో పెళ్లి కూడా అయ్యేది కాదు. ఇంకా ఆపుతామే అంతే. నువ్వు చెప్పిన మాటలు వింటుంది ఏం జరిగిందో తెలుసుకోవడానికి మాత్రమే, అంతేకాని నా కూతురు తప్పు చేసింది అంటే నమ్మి కాదు. నా కూతురు జీవితాన్ని మీరందరూ కలిసి నాశనం చేశారని నేను అంటానని నువ్వు ముందుగానే నా కూతురికి మేలు జరిగిందంటావా? నేను నీ మాట నమ్మను. అమ్మా నాన్నల మాటే నమ్ముతాను. పెళ్ళయి బాబున్న శౌర్య తాళి కడుతుంటే, నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తుంటే ఎలా చూస్తూ ఉండిపోయారని నిలదీస్తాను. అమ్మా, నానా, అనుపమా, చిన్ని, అందరూ బయటికి రండి. అత్తయ్య వాళ్ళు లేరు బాబా, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఎక్కడికి? అది తెలీదు బాబా. తెలియకపోవడం ఏంటి? ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలియకపోవడం ఏంటి? ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయారన్నయ్య. ఎక్కడికి వెళ్లారో తెలీదు. అసలు ఏం జరిగింది బావా? మా ఇంటి నుండి మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటి? కళ్యాణిని పెళ్లి చేసుకున్నాడని కోపంతో అమ్మ శౌర్యని మమ్మల్ని ఇంటి నుంచి వెళ్లిపోమ్మంది. శౌర్యకి కోపం వచ్చి గతంలో మా దగ్గర అమ్మ అప్పు తీసుకున్న విషయం గుర్తు చేశాడు. ఈ ఇంట్లో తనకి హక్కుందన్నాడు. అమ్మకి పౌరుషం ఎక్కువ కదా, అందర్నీ తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. నువ్వు అసలు వాళ్ళ కన్న కూతురువేనా? వయసు మీద పడ్డ తల్లిదండ్రుల్ని ఇంటి నుండి పంపించేస్తావా? ఈ వయసులో ఎక్కడికైనా వెళ్తారో, ఎక్కడైనా ఉంటారు. ఊర్లో అందరూ అమ్మ వాళ్ళని ఆరాధిస్తారు. కాని కన్న కూతురువైన నువ్వు నీ కొడుకు కలిసి వాళ్ళకి ఉండడానికి నీడ కూడా లేకుండా చేస్తారా? అసలు మీరు మనుషులా, రాక్షసులా? మీతో మాట్లాడిన ఒకటే, బండరాళ్లతో మాట్లాడిన ఒకటే. సార్, మీరే విన్నారు కదా, మా అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలీదు. వాళ్ళని వెతకాలి. అందుకని ఈ ఒక్క రాత్రికి నాకు పర్మిషన్ ఇప్పించండి సార్. మా అమ్మ వాళ్ళు దొరకగానే మీతో వచ్చేస్తాను సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఒక్క నిమిషం, సార్తో మాట్లాడతాను. పర్మిషన్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. త్వరగా పదండి. దుప్పటేశాను, పడుకోండి. చాప మీద దుప్పటేసి ఏదో పరుపేసినట్టు చెప్తున్నారే. నీకోసం మంచం తయారు చేయించాలా ఏంటి? మనల్ని రోడ్డు పాలు చేసిన దమయంతి వదిన మటుకు పూల పాన్పు మీద పవలిస్తూ ఉంటుంది. చివరికి నన్ను కూడా కనికరించలేదు చూసారా?
అంతేగాని పిల్లల గురించి ఆలోచించవా? నోరు మూసుకుని పడుకో. చిన్ని, ఏంట మాటలు? మీరిలా అరుచుకుంటూనే ఉంటారా? అమ్మ వింటే బాధపడుతుంది. పల్లవి, పిల్లల్ని పడుకోబెట్టు. సరేనమ్మా.